భారతదేశం ఆధ్యాత్మిక విజ్ఞానం రహస్యాలతో నిండిన భూమి. వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న వివరణలు చాలా మందికి ఏలియన్స్ ఉనికి గురించిన సంకేతాల్లా అనిపిస్తాయి. ఈ కథల్లోని దివ్యయానాలు, ఆకాశ దేవతలు, అగ్నిబాణాలు వంటి పదాలు నేటి కాలంలో యుఎఫ్ఓస్ లేదా ఏలియన్ టెక్నాలజీలా అనిపిస్తాయి. విమాన అనే పదం ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలలో పదే పదే కనిపిస్తుంది. రామాయణంలో రావణుడు పుష్పక విమానంలో ఆకాశంలో ప్రయాణించాడని చెప్పబడింది. అది దూర ప్రాంతాలకు వేగంగా వెళ్లగలిగినదని, నియంత్రణ యంత్రాలతో నడిచినదని వర్ణించారు. ఈ వివరణలు కొందరు పరిశోధకులు ఇది ఒక ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ప్రాచీన యుఎఫ్ఓ టెక్నాలజీ అయి ఉండవచ్చని అనిపించింది. మహాభారతంలో బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం వంటి ఆయుధాలు ఉన్నాయి. అవి ఒకే దెబ్బకు నగరాలు, సైన్యాలు నాశనం చేశాయని వర్ణన ఉంది. ఈ వర్ణనలో ఆకాశం మెరుస్తూ కాంతి విరజిమ్మింది, భూమి దగ్ధమైంది, ప్రజల శరీరాలు బూడిదయ్యాయి అనే వివరాలు ఉన్నాయి. ఇవి ఆధునిక అణుబాంబు ప్రభావాన్ని గుర్తుకు తెస్తాయి. ఇది కొంతమందికి ఏలియన్స్ వచ్చిన టెక్నాలజీ అయి ఉండవచ్చా అనే సందేహాన్ని రేకెత్తించింది. వేదాలలో దేవతలు స్వర్గం అనే ఉన్నత స్థలంలో నివసించేవారని, అక్కడి నుంచి భూమికి వచ్చేవారని ఉంది. వీరు నీలి, బంగారు, ప్రకాశవంతమైన శరీరాలతో ఉండేవారని వర్ణించారు. ఇది ఆధునిక దృష్టితో చూస్తే వేరే గ్రహం నుంచి వచ్చిన ప్రాణులు లేదా ఏలియన్స్ గా అర్థం చేసుకోవచ్చు. అగస్త్య మహర్షి, భృగు మహర్షి, నారద మహర్షులు తరచుగా దివ్యలోకాలకు ప్రయాణం చేసినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు వారిని తారాలోకాల్లో విహరించేవారు అని వర్ణించాయి. అంటే వారు ఏదో రకమైన ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ అనే అంతరిక్ష ప్రయాణం గురించి అవగాహన కలిగి ఉన్నారనే సూచన కావచ్చు. దేవలోకాలు, నాగలోకాలు, పాతాళలోకం వంటి ప్రాంతాలు మన శాస్త్ర గ్రంథాలలో వర్ణించబడ్డాయి. ఇవి నిజంగా ఉన్న భూగర్భ నగరాల లేక ఇతర గ్రహాల మీద ఉన్న ఏలియన్ కాలనీలు అయ్యుండొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా రహస్యంగానే ఉంది. భారతదేశంలో కొన్ని పురాతన గుహలలో, ఆలయాలలో ఆకాశంలో ఎగిరే వస్తువుల ఆకారాలు, హెల్మెట్ ధరించిన మనుషుల చిత్రాలు కనుగొనబడ్డాయి. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లోని చారామా గుహలు. ఇక్కడ దొరికిన చిత్రాలు యుఎఫ్ఓలు, ఏలియన్స్ లా కనిపిస్తాయి. పురావస్తు శాఖ కూడా వీటి వయస్సు వేల సంవత్సరాలు అని నిర్ధారించింది. ప్రాచీన భారతీయ గ్రంథాలు సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చెందిన నాగరికతను సూచిస్తున్నాయి. ఏలియన్స్ నిజంగా మన పూర్వీకులకి సాయం చేశారా, లేదా మన పూర్వీకులే అంతటి జ్ఞానం కలిగిన మహానుభావుల? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం నిజం. భారతీయ చరిత్రలో ఉన్న ఈ దివ్య రహస్యాలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి.